నంద్యాల పట్టణంలో జరుగుతున్న జనాభా లెక్కల సేకరణలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా ప్రతి ఇంటి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులకు ఆదేశించారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న పట్టణంలోని సబ్జైలు ప్రాంతం ఎస్వి వెరైటీ ఆగ్రో ఫ్యాక్టరీ పరిసరాల్లో జరుగుతున్న జనాభా సర్వేను స్వయంగా పరిశీలించారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి సర్వే నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. గృహాల జాబితా నమోదు విధానంపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ ఎన్యూమరేటర్లు అనుసరిస్తున్న పద్ధతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సూపర్వైజర్లతో సమావేశమై డేటా సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను విచారించారు. ప్రతి గడపకు వెళ్లి వివరాలు నమోదు చేయాలని, ఏ ఒక్క వింటిని కూడా వదలకుండా చూడాలని స్పష్టం చేశారు. రికార్డుల నమోదులో ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని హెచ్చరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జనాభా సర్వేను జూన్ 9 నాటికి పూర్తి చేయాలని కమిషనర్ డెడ్లైన్ విధించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో ప్రజలు కూడా సర్వేకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్వే సిబ్బంది ఎవరు మీ వ్యక్తిగత సర్టిఫికెట్లు లేదా ఇంటి డాక్యుమెంట్లు అడగరని, అలాంటి వివరాలను ఎవరికి ఇవ్వొద్దని సూచించారు. సరైన సమాచారం అందించడం ద్వారా సర్వే విజయవంతం అవుతుందని తెలిపారు. జనాభా గణన ఖచ్చితంగా పూర్తయితే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అమలు సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జస్ట్ 5 రోజులు ఉంది. సో ఏమైనా కూడా ఈ యొక్క 5 రోజుల్లోనే ఎంట్రీ కావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మే ఆఖరు లోపలనే ఎంట్రీ కావాలి, ఎన్యూమరేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మేము ఎక్కడైనా కానీ వదిలేసి సీట్ కనుక మీరు ఒక్క రింగ్ ఇస్తే కనుక వెంటనే వస్తాం. అక్కడికి వచ్చి ఎన్యూమరేషన్ అంతా కూడా అవుద్ది. కాబట్టి దీన్ని గమనించుకోండి. సో ఎంత చక్కటి ఇన్ఫర్మేషన్ వస్తే కనుక అంత చక్కగా సంక్షేమ పథకాలు వచ్చేటువంటి స్కోప్ ఉంది. గ్రాంట్స్ కూడా వీటిపైన ఆధారపడి ఉంటాయి. ఇది ఇంకొక విషయం గమనించుకోవాలి. మేము ఎందుకు చెప్పాలి డేటా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పమనేసి అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఒక్క విషయం గమనించుకోవాలి. భారతదేశంలో నువ్వు ఉన్నావంటే కనుక సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే కనుక నువ్వు జనాభా లెక్కల్లో ఉండాలి. లేకపోతే కనుక మనం ఎక్కడ ఉన్నామంటే విషయం కూడా తెలుదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఒక ఇదేంటంటే రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఏ డాక్యుమెంట్స్ అడగడం లేదు, మాకు ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. మా వాళ్ళు ఎవరైనా వచ్చి కనుక డాక్యుమెంట్ కావాలి వాళ్ళని ఇవ్వండి అంటే కనుక వాళ్ళు రియల్ కాదు, వాళ్ళు ఫేక్. సో మేమైతే మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ అడగము. మా స్టాఫ్ ఎవరు వస్తారంటే ఎవరు వచ్చిన వాళ్ళకు ఒక ఐడి కార్డు ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, ఒక ఆర్డర్స్ ఇచ్చి ఉంటాం. ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే కనుక అవి ఒక్కసారి మీరు వాళ్ళు సెన్సస్ డిపార్ట్మెంట్లో కాదనిసి వాళ్ళకి ఐడి కార్డు కానీ ఇంకా ఆర్డర్స్ కానీ ఒకసారి ఉన్నాయంటే కనుక మీరందరూ కూడా డేటా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించుకోవాలి. ఈరోజు సబ్ జైలుకి వచ్చాము. సిఏ గారు చక్కటి సపోర్ట్ ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.